హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే ఆ రోజు రాత్రి. ఈ స్టోరీ మా ఊర్లో ఉండే ఒక అబ్బాయి నాతో చెప్పాడనమాట. అంటే కొన్ని రోజుల క్రితం చెప్పాడు. ఆ స్టోరీ పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. సో అందుకే ఈ రోజు ఆ స్టోరీ మీకోసం పెడుతున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఆ అబ్బాయి వయసు వచ్చేసి 19, 20 అలా ఉంటుందన్నమాట. తను అంటే ఆ అబ్బాయి వాళ్ళు ఈ ఊర్లోకి వచ్చి దాదాపు ఒక 5 మంత్స్ నుంచి 6 మంత్స్ అలా అవుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యనే వచ్చారనమాట. అందుకే ఆ అబ్బాయి నాకు ఈ మధ్యనే చెప్పాడు ఈ స్టోరీ. ఆ అబ్బాయి ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక వెల్డింగ్ షాప్‌లో వర్క్ చేస్తాడనమాట. రోజు అతను పొద్దున్నే 8, 9 వెళ్ళిపోతాడు. అలాగే రాత్రి అతను ఇంటికొచ్చేసరికి 9:30, 10 అలా అవుతుందనమాట. న అంటే అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్‌గా మాకు ట్రావెల్ అంటే రావడానికి ట్రాన్స్‌పోర్ట్ ఉండదనమాట. అందుకే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే పక్క ఊర్లో దిగుతాడు. అక్కడి వరకు ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. అక్కడి నుంచి మా ఊరికి షార్ట్ కట్ దారి ఉందనమాట. మెయిన్ రోడ్‌లో వస్తే దాదాపు 2 కిలోమీటర్స్ దాకా ఉంటుందనమాట. షార్ట్ కట్‌లో వస్తే జస్ట్ హాఫ్ కిలోమీటర్‌లో వచ్చేయొచ్చనమాట మా ఊరికి. కానీ అది చెట్లలోంచి రావాలనమాట. ఆ అబ్బాయి రోజు అలాగే చేసేవాడు. ఇంకోటేంటంటే ఆ అబ్బాయి దిగుతాడు గదా! అక్కడి నుంచి మా ఊరికి రావాలి గదా! ఆ ఊర్లో వాళ్ళ అక్క వాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, ఆ అబ్బాయి వచ్చేసి అక్కడ దిగడం, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి మా ఊరికొచ్చేవాడనమాట. ఇలా జరుగుతూ ఉండేది. రోజులాగానే ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఒకరోజు అతనికి అక్కడే 9:30 అలా అయిపోయిందనమాట. కానీ ఏ టైం అయినా సరే ఇంటికి రావాలి గదా! అందుకు ఆ అబ్బాయి ఏం చేశాడు, ఎలాగోలా ఆటో పట్టుకున్నాడనమాట. అంటే నైట్ కూడా ఆటోలు తిరుగుతూ ఉన్నాయి ఆ రూట్‌లో. చిన్నగా వచ్చాడు, పక్క ఊర్లో దిగాడు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ లేట్ అయిపోతుందేమో మా ఇంటికి వెళ్ళడానికి అని ఏమనుకున్నాడు, డైరెక్ట్‌గా ఇంటికే వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. డైరెక్ట్‌గా ఆటో దిగేసి అక్కడి నుంచి వస్తూ ఉన్నాడనమాట. వస్తూ ఉన్నాడు. అతనికేందంటే ఇంగ ఫోన్స్ చేస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్‌కు. అందుకు ఇంగ ఫ్రీ టైమ్ అదే గదా! ఇంటికొచ్చిన తర్వాత. నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది కూడా చీకటి కాబట్టి అలా ఫోన్ అలా వాడుతూ ఉంటే కొంచెం భయం ఉంటదనమాట. అందుకు ఆ అబ్బాయి నడుస్తూనే వాట్సాప్ చూస్తూ, అలాగే ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. ఇంతలో అతను అలా వస్తూ, వస్తూ అలా ముందుకు చూసుకుంటూ ఉంటాం గదా! అలా ముందుకు చూసేసరికి ఎవరో అతనికి దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో తెల్లగా ఒక మనిషి నిలబడుకొని ఉన్నాడనమాట. బాగా క్లియర్ కనబడుతుంది. కానీ అది అతను వెళ్ళే దారిలో లేడనమాట ఆ మనిషి. అతనికి రైట్ సైడ్‌లో కొంచెం దూరంలో ఉన్నాడనమాట. అంటే ఒక మూలగా ఉన్నాడు. స్ట్రెయిట్‌గా లేడు. ఒక మూలగా ఉన్నాడు. ఈ అబ్బాయేమో ఇలా వెళ్తాడు కొంచెం లెఫ్ట్ సైడ్ రూట్‌లో. ఎవరబ్బా అక్కడ? సరేలే ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారులే అని అనుకోని, ఆ అబ్బాయేమో సెల్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడనమాట. ఇంతలో అతను జస్ట్ కొంచెం దూరం వెళ్ళాడు. ఇంత లోపల ఆ తెల్లగా ఆకారం కనబడింది గదా! ఆ మనిషి లాంటి ఆకారం వచ్చేసి ఫాస్ట్‌గా అంటే అంత ఫాస్ట్‌గా మనిషి రాలేడు. దాదాపు ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు దగ్గరికి. అంటే కొంచెం చాలా దూరం వెళ్ళాడు. అంతలోపల ఆ ఆకారం ఏమైంది? సడెన్‌గా ఫాస్ట్‌గా ఇతను వెళ్ళే దారికి అడ్డంగా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఆ ఆత్మకి అంటే అక్కడుండే ఆకారానికి, ఈ అబ్బాయికి ఎంత దూరం ఉందంటే జస్ట్ ఒక 10 అడుగులు అంతే. 10 అడుగుల దూరంలో ఆ ఆకారం ఉంది తెల్లగా. ఇతను వెనకాల వస్తున్నాడు. ఎవరబ్బా ఇంత ఫాస్ట్‌గొచ్చినాడు, మనిషైతే ఇంత ఫాస్ట్‌గా రాడు గదా! అని ఆ అబ్బాయి అనుకుంటున్నాడు. అనుకుంటూ అలా సెల్ ప్రెస్ చేస్తూ అలా చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళేసరికి చీర కనపడింది ఫస్ట్ ఇతనికి. తెల్లగా చీర కనపడింది. ఏంట్రా ఇది చీర కనపడింది. ఆడ మనిషి ఈ టైంలో ఏంటి ఇక్కడ అని అనుకుంటున్నాడు. తర్వాత పూలు కనపడ్డాయి. పూలు కనబడగానే ఈ అబ్బాయికి భయపడ్డాడనమాట. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ ఏరియాలో జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళు అని. అందుకే ఈ అబ్బాయి గూడా జాగ్రత్తగానే వచ్చేవాడనమాట. కానీ ఇన్ని రోజులు కనబడకుండా ఈ రోజు అలా కనపడేసరికి చాలా భయపడ్డాడు. ఇంకా ఇది ఖచ్చితంగా దెయ్యమే. నన్ను ఏదో ఒకటి చేసేస్తదని భయపడ్డాడనమాట. జస్ట్ ఇంక దానికి ఈ ఈ పిల్లోడికి 5 అడుగులు దూరం అంతే. దగ్గరికెళ్ళిపోయాడు చాలా. పూలు క్లియర్‌గా కనబడుతున్నాయి. ఫేస్ కనపడడం లేదు. తెల్లగా చీర కనబడుతోంది. అంటే అటు సైడ్‌కి తిరిగున్నారనమాట. చూసాడు. చిన్నగా వెనక్కి, వెనక్కి అలా అడుగులు వేసుకుంటూ, వేసుకుంటూ అలా సౌండ్ చేయకుండా వస్తున్నాడనమాట. అది వెనక్కి తిరిగేదానికి ఇలా టర్న్ అవుతుందంట చిన్నగా. అబ్బాయి క్లియర్‌గా చూస్తున్నాడంట. అది నన్ను చూసేలోపు నేను వెళ్ళిపోవాలని చెప్పి అలా అడుగులు వేసుకుంటూ, వేసుకుంటూ చాలా దూరం ఒక 100, 200 అడుగులు వచ్చేసాడనమాట. అది అక్కడే ఉంది. దగ్గరికి రావడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను వెనక్కి తిరుగుదామని చూసుకునే లోపల అది అప్పటికే 100 మీటర్ల ముందుకొచ్చేసిందనమాట. చాలా దగ్గరకొచ్చేసిందంట. ఇంక ఈరోజు నేను అయిపోతారా అని చెప్పి టక్కని వెనక్కి తిరిగేసి ఫాస్ట్‌గా వచ్చేసాడనమాట ఆ ఊర్లోకి. ఆ ఊర్లో వాళ్ళ అక్క వాళ్ళున్నారు గదా! వాళ్ళ ఇంటికొచ్చేసాడనమాట. వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ అక్కుండి, "ఏంట్రా ఈ టైంలో ఇంటికొచ్చావు?" అంటే వాళ్ళు అప్పుడే పడుకోరనమాట. టీవీ అలా చూస్తూ 11, 12 వరకు మేలుకుంటారనమాట. వాళ్ళ అక్క వాళ్ళు మేలుకో ఉన్నారు గాబట్టి తలుపు తీసింది. ఈ అబ్బాయేమో చెమటలు కక్కుతూ ఉన్నాడు. ఫుల్లుగా టెన్షన్ పడుతున్నాడు. "ఏమైందిరా? ఏమైందిరా?" అంటే, "ఏం కాలేదులే అక్క" అని చెప్పి లోపలికెళ్ళి ఫస్ట్ వాటర్ తాగాడంట. వాటర్ తాగి అలా మంచం మీద కూర్చున్నాడంట. "ఏమైందిరా ఈరోజు ఇక్కడే పడుకుంటావా?" అంటే, నేను ఈరోజు ఇక్కడే ఉంటానక్క. రేపు పొద్దున్నే వెళ్తాలే. డైరెక్ట్‌గా ఇంటికెళ్ళేసి అక్కడి నుంచి అలా వెళ్తాను వెళ్ళిన షాప్‌కి" అని చెప్పాడంట.
చెప్పగానే సరే సరే అని చెప్పేసి వాళ్ళ అక్క కూడా ఏమనలేదు. ఇది ఆ అబ్బాయికి జరిగిన స్టోరీ అనమాట. ఇంకా అబ్బాయికి తెల్లవారిన తర్వాత ఇంటికి రావాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే దాన్ని క్లియర్‌గా చూసాడు కదా! కానీ చిన్నగా తెల్లారిన తర్వాత ఇంక ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు ఆ రూట్‌లో. షార్ట్ కట్ రూట్‌లో పగలు ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారనమాట. అలా ఎవరో వెళ్తుంటే వాళ్ళ వెనకాలే ఆ అబ్బాయి కూడా వచ్చేసాడనమాట. ఇలా ఆ రోజు నైట్ ఆ అబ్బాయికి ఫస్ట్ టైమ్ జరిగింది. సెకండ్ టైమ్ ఏం జరిగిందంటే సేమ్ అలాగే. కానీ కొంచెం తొందరగానే వచ్చాడనమాట. 8, 8:30 ఆ టైంలో వస్తున్నాడు. సేమ్ అదే టైంలోనే అక్కడ మధ్యలో ఒక చిన్న వంకలాగా ఉంటుందనమాట. అంటే వాటర్ వెళ్ళేది. వాటర్ లేవు. ఆ గుంతలోకి దిగి ఇలా పైకెక్కాలి. ఖచ్చితంగా ఆ గుంత దగ్గరికి వెళ్ళేసరికి అక్కడొక పెద్ద కుక్కుందనమాట. దాదాపు ఇతని నడుము దగ్గరకుందంట కుక్కది. అంత హైట్ ఉంది. అది గూడా నల్ల కుక్కనమాట. నిలబడుకొనుంది. కళ్ళు ఎర్రగున్నాయంట. ఇతన్ని చూసి టక్కన లేచి నిలబడిందంట. అది గట్టు మీదుంది. గట్టు మీద ఉండేసరికి ఈ అబ్బాయి కంటే హైట్ ఉందనమాట అది. అది దాన్ని చూడగానే ఈ అబ్బాయి అసలింగా ఏం జేయాలో తోచలేదు. పరిగెడితే వెంటబడతది. నేనేం చేయలేనని చెప్పి సైలెంట్‌గా వెళ్ళాడంట. ఆ అబ్బాయి అయ్యప్ప స్వామిని కొలుస్తాడంట. ఆ అబ్బాయి మెడలో గూడా అయ్యప్ప మాల అయ్యప్పది ఒకటి లాకెట్ వేసుకొనుంటాడు. దాన్ని పట్టుకున్నాడంట. ఇంగ అయ్యప్ప, అయ్యప్ప అని వాళ్ళకి సంబంధించిన కొన్ని స్తోత్రాలుంటాయి గదా! ఆ అబ్బాయి అప్పుడప్పుడు మాల వేసేవాడు. సో, ఆ అబ్బాయి ఆ మంత్రాలు చదువుతూ దగ్గరికెళ్ళాడంట. అది ఏమనలేదంట ఇతన్ని. దాని దగ్గరికెళ్ళాడు. దాని పక్క నుంచి వెళ్తూ ఉన్నాడు. అది లేచింది. అతన్ని ఏదో స్మెల్ మాత్రం చూసిందనమాట. చూసి సైలెంట్‌గానే ఉంది. ఈ అబ్బాయేమో అలా ముందుకొచ్చేసాడు. చాలా దూరం అంటే ఒక 10, 15 అడుగులు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ కుక్క లేదక్కడ. అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ కుక్క కనపడలేదు. ఏంట్రా ఇది ఇప్పుడే కదా ఇక్కడే ఉన్నింది. ఎంత ఫాస్ట్‌గా పోతది ఇది. అసలు పరిగెత్తిన సౌండ్ కూడా లేదు. ఓకేలే ఇది ఏందో మనకు కూడా తెలీదు. ఇది కూడా దెయ్యమే ఉన్నట్టుంది. నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్‌గా ఇంటికొచ్చేసాడనమాట. ఇలా ఆ అబ్బాయికి 2 సార్లు అది కూడా రాత్రి పూటే జరిగిందనమాట. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈరోజు స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు వినాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.